జగన్మోహన్ రెడ్డి తనని తాను సింహంలా వర్ణించుకుంటూ సింహం సింగిల్గా వస్తుంది అంటూ కూడా ఎన్నోసార్లు ఆయన ఎన్నో స్టేజ్ల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా రావడం లేదు, జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలతో వస్తున్నారు అంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ నెలలో ఒక సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ నెలలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కొత్త సినిమాని చూపించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ సినిమా ఏంటి? ఇంకొకటి ఏంటంటే అసలు ప్రతి స్టేజ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను సింగిల్గా వస్తాను అంటూ చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా రావట్లేదు, శవ రాజకీయాలతో వస్తున్నారు అంటూ కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఈ రెండు అంశాలలో మన విశ్లేషణ ఎలా చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సింహంలాగా భావించారు 2019కి ముందు. సింహం సింగిల్గా వస్తుంది, సింహం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫైట్ ఇస్తుంది, సింహం వేట మొదలు పెడితే అది ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి వేట మొదలు పెడితే అలా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చెప్పి 2019 నుంచి ఇప్పటి వరకు చెప్తే 2019 ముందు విన్నారు. 2019 తర్వాత సెకండ్ వర్షన్ వచ్చేసింది, ఇది సింహం కాదు అని. ఇది సింహం కాదు, సింహానికి ఉన్నటువంటి లక్షణాలు లేవు అనేటువంటి వర్షను వచ్చేసింది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వైరల్ అవుతున్నటువంటి న్యూస్ పోస్టులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా కాదు శవాలతో రాబోతున్నాడు రేపు పోలింగ్ నాటికి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో జనరల్గా అది కొంచెం ఎగ్జాగరేటెడ్గా అనిపించవచ్చు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి పోలింగ్ రోజు ఏం చేస్తారు అనేటువంటి ఒక ఆందోళన సామాన్యమైనటువంటి పౌరులకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఏ ఇద్దరు కలిసినా కానీ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అతను ఫోన్ చేశారు ఇవాళ, తెలిసిన మామూలు విలేజ్లో ఉండేటువంటి ఒక మామూలు వ్యక్తి, వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి. తను నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తను షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, అన్న పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖు ఇవ్వాలన్నా ఇప్పుడు 6వ తారీఖు దాకా దాన్ని లాక్కొచ్చారు, కావాలని ఇప్పుడు సచివాలయాల దగ్గర గ్రామ సచివాలయాల దగ్గర నిలబెట్టారన్న క్యూలో. అంత నిలబెట్టాల్సిన అవసరం లేదు కానీ నిలబెట్టారు అని చెప్పి ఆయన నాకు అతను చెప్పడం జరిగింది. ఏమైంది ఏంటంటే, ఏందన్నా ముసలోళ్ళు పోవద్దు, అక్కడ పోయి నుంచుంటే ఈ ఎండలకి తట్టుకుంటారా, అసలు ఎండలు ఎట్టుంటే ఏపీలో నీకు తెలుసు కదా అని చెప్పి అతను నాకు అన్నారు. అంటే కావాలని ఇంటికి నుంచో పెడతారా, అటు నుంచో పెట్టలే, డబ్బులు ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాలేదేమో అని అంటే, లేదన్నా మీకు తెలియదు, అక్కడ కూర్చొని డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు కావాలని తిప్పుతున్నారు, ఎందుకంటే వీళ్ళని వ్యతిరేకత చేయటానికి వాళ్ళ రాజకీయాల కోసం వీళ్ళ ప్రాణాలు తీస్తున్నారన్నా, ఏందన్నా ఇది మరి దారుణం, నువ్వు ఒక వీడియో అన్నా చేయన్నా అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశాడు యాక్చువల్గా. ఓకే, అంటే అలా గ్రౌండ్ లెవెల్లో ఆ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి, సామాజిక పెన్షన్లు ఇవ్వాలి, వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ లేదంటే వృద్ధులకు కానీ. మనకి వృద్ధుల్ని కాపాడుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే గుర్తుంది జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పినటువంటి ఒక హామీ ఏంటంటే, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృద్ధాశ్రమాన్ని నేను నిర్మిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఈయన. కావాలంటే రికార్డులు తిరిగేసుకోవచ్చు. ఓకే, వృద్ధులకి వృద్ధాశ్రమాలను నిర్వహిస్తాను, నేను వృద్ధాశ్రమాలను పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఇలాంటి హామీలు చాలా ఇచ్చాడు. ఆ రోజు నేను కూడా అనుకున్నా జగన్మోహన్ రెడ్డికి మంచి వ్యూ ఉంది, అతను సమాజం పట్ల ఎంతో అంకిత భావంతో ఆలోచిస్తున్నారు, చాలా చిత్తశుద్ధి ఉంది అతనికి, చేయగలడు, యంగ్స్టర్ అని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఆ రోజు బహుశా ఈయన మర్చిపోతే ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. నాకైతే గుర్తుంది, వృద్ధాశ్రమాలు పెడతానని చెప్పి ఈయన చెప్పారు. ఆ విషయంలో నేను మానవీయ కోణం నుంచి ఇతను ఆలోచిస్తున్నాడు,
ఇతను చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నా. ఒక్కటైనా వృద్ధాశ్రమం పెట్టాడా ఆంధ్రప్రదేశ్లో? ఒక్క వృద్ధాశ్రమం అయినా పెట్టారా? మండలానికి ఒక వృద్ధాశ్రమం పెడతానన్నారు. కావాలంటే చూసుకోవచ్చు రికార్డ్స్. ఆయన ఇచ్చినటువంటి పొలిటికల్ హామీల్లో 2019 ఎన్నికల సందర్భంగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందని నేను గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్క వృద్ధాశ్రమం అయినా ప్రభుత్వం వైపు నుంచి పెట్టిందా? పెట్టలేదు కదా. లేదు. పెట్టకపోగా ఈయన ఏం చేశాడు? ఈయన పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దేనికోసం? చర్చిలు నిర్మించడానికి. చర్చిలు నిర్మించడానికి 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. చర్చిలు కానీ, టెంపుల్ కానీ, మసీదులు కానీ ఎవరి మత విశ్వాసాలకి అనుగుణంగా వాళ్ళు నిర్మించుకోగలరు. ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహాయం చేయటం ఏంటి అసలు? ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయటం అనేది ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్లు విడుదల చేశారు. అంటే నేను అనేది అది ఎందుకు విడుదల చేశారు? మతాల్ని ప్రోత్సహించడం, ఒక మతాన్ని ప్రోత్సహించడం, ఇంకో మతాన్ని తగ్గించడం, లేదా ఇంకో మతాన్ని ప్రోత్సహించడం, ఇంకో మతాన్ని తగ్గించడం, ఇలాంటివి కరెక్ట్ కాదు కదా. సరే చేశాడు. నువ్వు చెప్పిన హామీని నెరవేర్చారా? ఆయన చెప్పిన హామీని నెరవేర్చారా? వృద్ధాశ్రమాలు పెడితే అవే దేవాలయాలు కదా. అవును. ఇవాళ సమాజంలో ఉండే పరిస్థితి ఏంటి? చాలామంది పిల్లలు వృద్ధులను చూడలేనటువంటి పరిస్థితి. 60 లక్షల మంది వృద్ధులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అవును. ఈ 60 లక్షల మందిని వాళ్ళ యొక్క బాధల్ని పాదయాత్రలో గమనించి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి హామీ ఇచ్చారని చెప్పి నేను ఫీల్ అయ్యా వ్యక్తిగతంగా. కానీ అసలు అది గుర్తు కూడా ఉన్నట్లే ఆయనకి, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ హామీ ఇచ్చినట్టు కూడా గుర్తు ఉన్నట్టు నాకు అనిపించట్లా. అలాంటి వృద్ధుల్ని 1వ తారీఖు నుంచి క్యూలో నిల్చోబెట్టారు కదా. అసలు ఏ కోసమైనా గ్రామ వార్డు సచివాలయాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మంచాల్లో తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంటి? సచివాలయం ఓపెన్ అయ్యేదే 10 గంటలకి. మరి ముందెందుకు తీసుకెళ్ళినట్టు? కేవలం మీ బ్లూ మీడియాకి లేదంటే మీకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాకి ఆ విజువల్స్ చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని కూడా ఏదో ఒక రాంగ్ రూటు, రాంగ్ థింకింగ్ పట్టడానికే కదా. సరే, అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. అది రాజకీయాలు వేరు, విధానపరమైనటువంటి అంశాలు, దాటి అమలు తీరు ఇవన్నీ వేరు. మీరు రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకోండి. ఏం రాజకీయాలు చేసుకుంటారు? బాబు నీ హయాంలో ఎంత చేసావు, నా హయాంలో ఎంత చేసావు చెప్పు, ఆన్ పేపర్ చెప్పు చేసింది ఏందో, అది దాంట్లో పోటీ పడాలి. అంతే తప్ప 33 మంది వృద్ధులు చనిపోయారని అంటే ఆ పాపం ఎవరిది? ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ న్యూస్ వచ్చింది, అఫీషియల్ న్యూస్ వచ్చింది పేపర్లో. ఆ మంచం మీద తీసుకొచ్చినటువంటి మహిళకి 3 నెలల క్రితమే పెన్షన్ రద్దు చేశారంట. రద్దు చేసినటువంటి ఆవిడని ప్లస్ మంచంలో నుంచి ఆవిడ కదలలేని పరిస్థితిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆవిడని మంచంలో తీసుకొచ్చి సచివాలయానికి తీసుకొచ్చి ఆవిడ చచ్చిపోయేంత వరకు చేసి ఆ విజువల్స్ తీసుకొని ఆనందపడ్డారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో మే 13న పోలింగ్ ఉంది. మే నెలలో పెన్షన్లు ఏ విధంగా ఇస్తాడు ఈయన? అసలు పెన్షన్లు ఇస్తాడా, లేదంటే ఇప్పుడు కన్నా 33 మందిని చనిపోయారు ఇంకా ఎక్కువ మందిని చంపేసేలాగా చేస్తారా ఆ రోజున? అంటే కేవలం ఓట్ల కోసమేగా. ఇప్పుడు రేపు మళ్ళీ 1వ తారీఖు ఇవ్వకుండా ఇంకా ఒక వారం రోజుల పాటు, 2 వారాల పాటు, పైగా ఇప్పుడు ఫండింగ్ కూడా లేదు, డబ్బులు కూడా లేవు గవర్నమెంట్లో, మళ్ళీ అప్పులు ఇచ్చేవారు కూడా లేరు. ఇప్పుడు రేపు 13వ తారీఖున పోలింగ్, ఈయన ఫస్ట్ వీక్ అంతా ఇదే డ్రామా ఆడిచ్చారనుకో. మే 13 పోలింగ్, మే 13 పోలింగ్ ఫస్ట్ వీక్లో ఇదే డ్రామా ఆడిచ్చారనుకో, అప్పుడు ఏదో అల్లకొల్లలో అయిపోతుంది రాష్ట్రం అని చెప్పి అనుకుంటారు కదా. సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు ముందుగానే చేసి, మీకు పెన్షన్ రాకపోయినా పర్లే, మీరు పోయి ప్రాణాలు తీసుకోవద్దు. ప్రాణాలు కూడా తీస్తున్నారు వాళ్ళు, కొంతమంది స్లీపర్ సెల్స్ లాగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ అనే వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు, మీరు వెళ్ళొద్దు పెన్షన్లకి. ఇప్పుడు 2 నెలల పెన్షన్ తీయకపోయినా కానీ నేను ఇస్తా, అదనంగా ఇంకొక 1000 రూపాయలు కలిపి నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, జూలై 1 కల్లా మీకు అందజేస్తాను, ఇంటికి అందజేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు జూలై నెలలో 7,000 రూపాయలు అందజేస్తాను, మీరు వెళ్ళొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి చీఫ్ సెక్రటరీని బాధ్యం చేయాలా, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యం చేయాలా, లేదా ముఖ్యమంత్రిని బాధ్యం చేయాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది అని అంటాడు. మరి ఆ సూత్రం మరి చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది కదా, విపక్షాలకు కూడా వర్తిస్తుందిగా. చంద్రబాబు నాయుడు వల్లే పెన్షన్లు ఆపేశారని ఆయన ఎలా చెప్తారు? అసలు పెన్షన్లే 2000 చేసింది చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 4000 ఇస్తానంటున్నాడు.
ఆయన రాజశేఖర రెడ్డి 200 ఇచ్చాడు, దాన్ని 2000 చేసిన చంద్రబాబు నాయుడు కదా. సరే ఇవన్నీ వాస్తవాలు అయితే, కానీ రేపు రాబోయే రోజుల్లో మేలో ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం ఆందోళన అయితే ఉంది. అందుకే ఇప్పుడు పోస్టులు సింహం సింగిల్ కాదు సవాల్తో రాబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అలర్ట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.